హాయ్ అండి, నమస్తే. అయితే తల్లికి వందనం పథకం లేటెస్ట్గా మనకి మొన్న ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే కొన్ని షరతులు పెట్టారు. విద్యార్థికి 75%, అది 75% హాజరు ఉండాలి కంపల్సరీగా. బీపీఎల్ రేషన్ కార్డుదారులే ఉండాలి, బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డుదారులుగా ఉండాలి. రేషన్ కార్డులో విద్యార్థి నమోదై ఉండాలి, లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు, అది ఆధార్ కార్డు కావచ్చు, లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డుదారులై ఉండాలని చెప్పారు. దాని గురించి ఇంకా పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది మరికొన్ని రోజుల్లో. కాకపోతే 15,000, ఇంటికి 15,000 అని చెప్పారు. దానికి తోడు కిట్లు కూడా, ఒక షూ నెక్స్ట్ ఏమో బ్యాగు, మరికొన్ని స్కూల్ తాలూకు ఐటమ్స్ ఇస్తారు. కాకపోతే ఇంటికి ఒకరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా అనేది మనకి స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఒకరికైనా ఇద్దరికైనా చెప్పలేదు. కాకపోతే దాని గురించి పూర్తి స్పష్టత అయితే రావాల్సి ఉంది. లాస్ట్ టైం జగన్ గవర్నమెంట్ అమ్మఒడి కార్యక్రమం పథకం కింద ఈ తల్లికి వందన పథకం ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అప్పుడు ఏంటంటే 15,000 బదులు ఫస్ట్ సంవత్సరం 15,000 ఇచ్చారు, తర్వాత 14,000, తర్వాత 13,000 కుదించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గవర్నమెంట్ ఏంటంటే ఫస్ట్ మనకి ఎలక్షన్ టైంలో 1,500, నెలకు 1,500 ఇస్తామన్నారు. కాకపోతే ఇప్పుడు 15,000, అదే సంవత్సరానికి 15,000 ఇస్తామంటారు. కాకపోతే దాని గురించి మనకి పూర్తి స్పష్టత మరికొన్ని రోజులు రావాల్సి ఉంది. అదే ప్రజెంట్ అయితే మాత్రం మనకి ఈ షరతులు అయితే మాత్రం పెట్టారు. 75% హాజరు కంపల్సరీగా ఉండాలి, ప్రభుత్వ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు ద్వారాలే ఉండాలని చెప్పారు. అది దాని గురించి పూర్తి స్పష్టత త్వరలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.